Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అత్తాపూర్లో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. ఈ అంశం హైదరాబాద్ అత్తాపూర్లో కలకలం సృష్టించింది. గంటల వ్యవధిలోనే ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. మలక్పేటలో యువతి సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఫోన్ నెంబర్ ఆధారంగా యువతిని ట్రేస్ చేశారు పోలీసులు. రాత్రి 10:30 సమయంలో సూపర్ మార్కెట్ కు ఈ యువతి వెళ్లటం జరిగింది. అప్పటికే యువతిని ఫాలో అవుతూ వచ్చినటువంటి దుండగులు అర్ధరాత్రి తార్లో యువతిని కిడ్నాప్ చేశారు 4 యువకులు. ఇక సూపర్ మార్కెట్ లో ట్రాన్సాక్షన్ ఆధారంగా యువతి ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. పరాల్లో ఉన్నటువంటి నిందితుల కోసం ఇప్పుడు గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక మహిళను వెంటనే కూడా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, యువతి కిడ్నాప్ అయిన వెంటనే పోలీసులకు సమాచారం ఏ విధంగా వెళ్ళింది? ఎన్ని గంటలకు ఆ యువతిని రక్షించడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి కేసులో? హైదరాబాద్ అత్తాపూర్ లో కలకలం రేపినటువంటి యువతి కిడ్నాప్ కేసు అంటే నిన్న రాత్రి 10:30కు ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగినటువంటి కొన్ని అంటే 2-3 గంటలకే, ఎందుకంటే ఆ కారులో వచ్చి నిందితులు ఆమెను తీసుకొని వెళ్లారు. మలక్పేటలో మరి ఆమెనైతే గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అర్ధరాత్రి 10:30కు అత్తాపూర్ లోని జాయ్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి రత్నదీప్ మార్కెట్ కు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆ 4 కూడా తార్ కార్ లో ఎక్కించుకొని ఆమెను ఫాలో చేస్తూ ఆమెను ఫాలో చేస్తూ అక్కడి నుంచి ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో సూపర్ మార్కెట్ నుంచి బయటికి పిలిచారు. పిలవంగానే మరి ఆమె కార్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి నిజంగా ఈ సూపర్ మార్కెట్ నుండి బయటకు రాగానే నిందితులు ఆమెను బెదిరించి కార్ లోకి తీసుకెళ్లారా, లేకపోతే ఆమె ఎక్కిందా అనే కోణంలో కూడా ఇప్పటికీ ఏదైతే పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే అక్కడ ఆ సీన్ చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంతమంది స్థానికులు అక్కడ ఆ సీన్ చూసినటువంటి వ్యక్తులు కొంత వాళ్ళకి అది కిడ్నాప్ లాగా అనిపించింది. అయితే వెంటనే 100కు డయల్ చేశారు. 100కు డయల్ చేయడంతో ఒక్కరిగా పోలీసు అక్కడ చేరుకొని దాన్ని అయితే మరి ఏదైతే తార్ కార్ ఉందో ఆ తార్ కార్ ను కూడా వెంబడించారు. వెంబడించిన తరుణంలో అత్తాపూర్ నుంచి అయితే ఆరాంఘర్ చౌరస్తా వరకు కూడా వెంబడించారు. అయితే కిడ్నాపర్లు పోలీసులకు సంబంధించి కొంత మరి కళ్ళు కప్పే ప్రయత్నం చేశారు. స్పీడ్లో తప్పించుకున్నారు, అప్పటికప్పుడు తప్పించుకున్నారు. అంటే పోలీసులు కూడా ఇక్కడ కొంత దానికి సంబంధించి ఆ తార్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ గుర్తించినప్పటికీ, ఎందుకంటే దానికి ఏదంటే ఈ నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఈ కేసుకు ప్రధానంగా ఈ కేసు ఛేదించడానికి మూల కారణమైనటువంటి ఏదైతే ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉందో ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తో ఆ సూపర్ మార్కెట్ లో ఆమె ఒక బిల్లింగ్ చేసింది. ఆ బిల్లింగ్ లో ఆమె నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ ట్రాన్సాక్షన్ త్రూ ఆమెను సిగ్నల్ ట్రేస్ అవుట్ చేశారు. సిగ్నల్ ట్రేస్ అవుట్ చేస్తే ఆమె ఇంట్లోనే సురక్షితంగా ఉంది. మలక్పేటలోనే ఆమె ఇంట్లో సురక్షితంగా ఉంది. అక్కడ పోలీసులు కూడా మరి వెళ్లి అక్కడ ఆమెను కూడా మరి సేఫ్ గా ఉంది అని అయితే తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడ ఆ యువతి సేఫ్ గానే ఉంది. కానీ అక్కడ జీప్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి పోయారు ఏంటి అనేది అయితే ఇంకా డీటెయిల్స్ అయితే బయట పెట్టని పరిస్థితి కనబడుతా ఉంది. ఎందుకంటే ఆ జీపు దొరకలేదు, దాంట్లో ఉన్నటువంటి 4 యువకులు కూడా దొరకలేదు. సో దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేశారా, లేదంటే ఫ్రాంక్ సంబంధించి ఏదైనా చేశారా, కావాలని చేశారా, తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఇవన్నీ కూడా మరి పోలీసులు అయితే విచారణ ఇస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఇది కిడ్నాపా లేకపోతే కావాలని చేశారా, వ్యక్తిగతంగా ఆమెకు మరి పరిచయం ఉందా, ఇవన్నీ కూడా పోలీసులు కొంత మరి డీటెయిల్స్ సేకరించిన తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అమ్మాయి సేఫ్ గానే ఉంది. కానీ సో ఈ మొత్తం స్టోరీకి కారణాలు ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. కారణాలు మరి పోలీసులు చెప్తే, ఎందుకంటే నిందితులు తీసుకెళ్లి ఇంట్లో వదిలేశారంటే ఆమెకు తెలిసిన వాళ్ళేనా, లేదంటే పోలీసులు వెంబడిస్తున్నారని చెప్పి మరి కావాలని అక్కడ వదిలేసి వెళ్ళారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక హైదరాబాద్ అత్తాపూర్ లో ఒక యువతి సూపర్ మార్కెట్ కు వెళ్ళింది. ఆ సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక 4 వ్యక్తులు తనని కిడ్నాప్ చేసినట్లుగానైతే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ యువతి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి తాను ఒక తార్ కార్ లో వెంబడిస్తున్నారు. అప్పటికే
తనని తీసుకొని వెళ్లారని చెప్పి అది చూడటానికి కిడ్నాప్ లానే ఉందంటూ అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో తాను పర్చేస్ చేసినటువంటి బిల్లును చూసి దాంట్లో తన ఫోన్ నెంబర్ ద్వారా పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేస్తే తాను మలక్పేటలో సేఫ్ గా ఉన్నట్లయితే తేలింది. అయితే ఈ వ్యవహారంలో కనుక మనం చూసుకుంటే ఎయిదర్ ఇది పోలీసులు కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులు వెంబడిస్తున్నారని చెప్పి ఆ నలుగురు వ్యక్తులు తనని అక్కడ విడిచిపెట్టి వెళ్ళటం అన్నా జరిగి ఉండాలి. లేదంటే తనకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రాంక్లు ఇలాంటివి ఎక్కువగా కూడా చేస్తున్నారు. తెలిసిన వాళ్ళే ఈ విధంగా లాక్కొని వెళ్ళి ఆ తర్వాత ఫ్రెండ్స్ నవ్వుకొని తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఇవి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రెండిట్లో ఏ అంశం అనేది తేలాల్సి ఉంది. ఏ అంశం అయినప్పటికీ కూడా ఒకవేళ గనక ప్రాంక్ లానే చూసినా గానీ పోలీసులు ఈ విషయంలో డెఫినెట్ గా కూడా మందలించడం కానీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటివి చేస్తే రేపు నిజంగా కూడా ఎవరినైనా కిడ్నాప్ చేసినా గానీ అది కూడా ప్రాంకే అనుకుంటారు చూసేటువంటి జనాలు. సో దీని మీద అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే అసలు ఏం జరిగిందని విచారణ చేయబోతున్నారు.